సంస్కారమైన భాష మాట్లాడంటే సార్ ఆయన వీడియోస్ మొత్తం వింటే ఎవరికన్నా హై బీపీ పెరుగుతుంది అనమాట. ఇప్పటికీ ఉంటాయి, సోషల్ మీడియాలో రన్ అవుతుంటాయి వీడియోస్. మాకు ఆడకూతులను మాట్లాడాల్సిన భాష కాదు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యూకేలోకి వెళ్ళినప్పుడు హ్యాపీగా సెల్ఫీలు దిగుతారు, వాటేసుకుంటారు. వీళ్ళందరినీ నడిపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డి. ఈ మధ్య కనపట్లేదు, పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు మనకు తెలియదు కానీ మాయమైపోయాడు. ఇటువంటి వాళ్ళు కుసంస్కారాలు అందరినీ సోషల్ మీడియాలో పెట్టి పెంచి పోషించినోడు ఎవడయ్యా అంటే అతను. ఈ రోజు ఈ భాస్కర్ రెడ్డి లాంటి వాడు జీవితం ఎందుకు నాశనం అయిపోయింది అంటే కారణం అతను. ఈ రోజు అక్కడ శేఖర్ గారు రిప్పు గీతాంజలి అని ఒక పోస్టర్ చూపిస్తున్నాడు సార్. మీరు చూపించిన దానికి ఆయనే సమాధానం చెప్తారు. వినండి, మీరు చూపించిన దానికి ఆయన మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడినప్పుడు ఒక్కరు మాట్లాడలేదు, చాలా అంశాలు మీరు మాట్లాడారు. వెయిట్ టైం వేస్ట్ చేయొద్దు. సరే, ఆయన చూపిస్తున్నా, ఆయన చెప్తున్నాడు కదా, మీరు ఇలా పెట్టిన వెంటనే అతనే చెప్తున్నాడు. ఎందుకు క్రాస్ టాక్ చేయడం? సరే, ఓకే అజయ్, అరే వెయిట్ అండి, మీరు మాట్లాడిన సేపు అది మాట్లాడలేదు. క్రాస్ టాక్ కరెక్ట్ కాదు. వెయిట్ సరే, మీరు ఆయన మాట్లాడినవ్వండి. శేఖర్ వెయిట్ అండి. శేఖర్ మీరు మాట్లాడిన చెప్పి ఒక్క మాట మాట్లాడలేదు. మీరు ఎన్ని చెప్పినా సరే సైలెంట్ గా మీరు వినండి. అది డెకరం మెయింటైన్ చేయండి. ఆయన వెంటనే మాట్లాడాడు, అది చూపించిన వెంటనే తను రెస్పాండ్ అయ్యాడు. మాట్లాడాడు. మీరు క్రాస్ టాక్ చేయొద్దు. అది వర్మ గారు, అరే వెయిట్ అండి, అది మాట్లాడండి. వర్మ గారు ఆలోచన లేనోడికి, విషయ పరిజ్ఞానం లేనోడికి ఆవేశం ఎక్కువ ఉంటుంది. రిప్పు గీతాంజలి అని ఒక పోస్టర్ చూపించాడు పెద్ద మనిషి. విను శేఖర్, ఇంకా విను, ఇంకా చాలు, ఇంకా విను. శేఖర్ వెయిట్ అండి. శేఖర్ క్రాస్ టాక్ చేయొద్దు. మీరు క్రాస్ టాక్ చేయొద్దు. శేఖర్ మీరు ఎన్ని మాట్లాడలేదు ఒకరు కూడా. టైం వేస్ట్ చేయొద్దు. ఎలా చేయండి. నేను వెయిట్ ఓకే వినండి. వర్మ గారు, సింగిల్ ఫేవ్ ఇవ్వండి. వర్మ గారు శేఖర్ కి నచ్చితే కూర్చోమని, లేకపోతే బంద్ చేసి మాట్లాడండి. ఒకసారి వినవా? సింగిల్ ఫేవ్ ఇవ్వండి, మాట్లాడండి. వర్మ గారు ఆయన రిప్ గీతాంజలి అని ఒక పోస్టర్ చూపించాడు ఒక ఆడపడుచు గురించి. సార్ ఈ రోజు కూడా నేను స్టాండ్ బై మై వర్డ్స్. నేను ఆ రోజు ఆ అమ్మాయి గురించి వీడియో పెట్టలేదని నేను చెప్పలేదు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్న 3 రోజుల తర్వాత నేను వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో ఉంటుంది. అందులో ఆడ కూతుర్ని నేను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడానా, దిగజార్చే విధంగా మాట్లాడానా, ఆ అమ్మాయిని ఇంకా కించపరిచే విధంగా మాట్లాడానా అనేది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది. ఆ అమ్మాయి చావుకు కారణం ఎవరో కూడా ఆ రోజు సజ్జల భార్గవ్ రెడ్డికి తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డికి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు. నిజంగా ఆ రోజు ఆ అమ్మాయి నా వల్లే చనిపోయి ఉంటే చిన్న సోషల్ మీడియా కేసు మీద అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి నన్ను ఈడ్చుకుపోయి జైల్లో వేయాలి. కానీ నన్ను అరెస్ట్ చేయలా. వాళ్ళ దిక్కుమాల సాక్షి టీవీలో వాళ్ళ దిక్కుమాల ఎమ్మెల్యేలు, వాళ్ళ దిక్కుమాల ఎమ్మెల్సీలు ఆ రోజు నా మీద పెట్టి నా ఫోటోలు చూపించి, ఇలాంటి శేఖర్ రెడ్డి ఇలాంటి అజ్ఞానులందరూ నా ఫోటోలు చూపించి నా గురించి మాట్లాడారు. నా వల్లే అని. వాళ్ళ కుటుంబం కూడా నా మీద క్లెయిమ్ చేయాలి. ఈవెన్ వాళ్ళ కుటుంబం కూడా నా మీద క్లెయిమ్ చేయాలి. సజ్జా అజయ్ వల్లే ఈ గీతాంజలి అమ్మాయి చనిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో నా మీద కేసు కూడా కట్టాల. అట్లీస్ట్ అజయ్ సజ్జా మీద ఎఫ్ఐఆర్ కూడా కాలే రాష్ట్రంలో. ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే చూపించండి. నేను తప్పు చేసే నా మీద ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే చూపించండి నాకు. నేను వదిలేస్తా రాజకీయాలు. శేఖర్ వదిలేస్తాడా? ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చి దమ్ముందా? సిగ్గులేని మాటలని మాట్లాడతారు ఎప్పుడో. ఇక్కడ ఇదిగో చూడండి అని. ఈరోజు ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి వాటేసుకుంటాడు. మరి ఆడ కూతురు మాంగళ్యం చనిపోయింది. శేఖర్ ఆయన చూపించమంటున్నాడు కదా, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు అప్పుడు? కాదండి, ఓకే శేఖర్ ఒకటి ఇప్పుడు అరుపులు కేకలు ప్రదర్శనలు వద్దు. వినండి ఒక మాట. ఆయన ఏమంటున్నాడు, నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు, నేను తప్పు చేస్తాను. సరే వినండి, నన్ను ఎందుకు అరెస్ట్, సరే వినండి శేఖర్ ఒక్క నిమిషం వినండి, నా మాట వినండి, మీరే మాట్లాడారు. వినండి,
అరే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాదండి, మీ గవర్నమెంట్ ఉంది, నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు సవాల్ విసురుతున్నాడు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరే మీరు వింటారా నా మాట? కాదు శేఖర్, నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడుగుతున్నాడు ఆయన నన్ను. అరే వినండి, అరే వినండి, నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను తప్పు చేస్తే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు మీ గవర్నమెంట్ లో అంటున్నారు. అరే నా మాట వినిపిస్తుందా శేఖర్ మీకు? నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు మీ గవర్నమెంట్ లో నేను తప్పు చేస్తే అంటున్నాడు. సార్ రామ్ దేవరకొండ, ఒక్క నిమిషం సార్, రామ్ దేవరకొండ అరెస్ట్ చేసి లాక్కుపోయి లోపలేసాం, హరివర్మ అరెస్ట్ చేసి లోపలేసాం. వెంటనే ఎలక్షన్ కోడ్ రావడంతో 15 రోజులు ఎందుకు దాక్కున్నాడు? దానికి సమాధానం చెప్పండి. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం అండి, కృష్ణాంజలి గారు ఏదో చెప్తున్నారు, ఒక్క నిమిషం. అది శేఖర్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచిస్తే నేను 2-3 డిబేట్లు చూస్తారు చెప్తాను. ఎందుకంటే అక్కడ మాట్లాడినంత సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా సమాధానం చెబితే దాంట్లో మధ్యలో అడుగుపడేటువంటి ప్రాక్టీస్ చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరి విషయంలో అయినా సరే. ఎందుకంటే మీ సమయం మీకు వచ్చినప్పుడు ఎదుటోళ్ళ సమయం కూడా ఎదుటోళ్ళకే ఉండాలి అనే సరే శేఖర్ వినండి, మీరు మొదట ఇస్తున్నారు మీకు అవకాశం. సరే అందరికీ సమాధానం చెప్పాలి కానీ ఎక్కువ టైం తీసుకుంటున్నారు, మళ్ళీ ఆ టైంలో దూరొద్దు. సరే వినండి, సరే వినండి. శేఖర్ రెడ్డి గారికి అందరూ మాట్లాడిన తర్వాత ఆయనకు అవకాశం ఇస్తే ఆయన మాట్లాడాల్సిన సమాధానం చెప్పాల్సిన ఆయన చెప్తాడు, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈయన సరే వినండి శేఖర్, ఎందుకు క్రాస్ టాక్? శేఖర్ కామెంటరీ ఆపండి ప్లీజ్, కామెంటరీ ఆపండి. అలా కంటిన్యూ మాట్లాడితే ఎక్కడ అవుతుంది డిబేట్? ఎవరేం మాట్లాడతారో కూడా అర్థం కావట్లేదు. ఆపండి, మీరు మీకు ఇచ్చాను కదా అవకాశం. అరే ఆపండి 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 ఆపండి. ఆయన 2004లో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయాడు, తెలుగుదేశం 2019లో ఎందుకు ఓడిపోయాడు అనేటువంటి విషయము వాళ్ళు తెలుసుకోకపోతే భవిష్యత్తులో కూడా పడిపోతారు. దాంట్లో సందేహం లేదు. ఓడిపోయినప్పుడు ఎవరికి తెలియటం లేదు.